ఈరోజు గేమ్ అమౌంట్ 10,000 కాదు, డబల్ అమౌంట్ 20,000. లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం. వచ్చి కాఫీ తాగుతూ ఉంటే ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు హాయ్ చెప్పి గేమ్ ఆడుతారేమో అని వెయిట్ చేస్తూ ఉంటే బ్రో వచ్చి హాయ్ చెప్పాడు, గేమ్ ఛాన్స్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ నేను చెక్ చేసేది ఏంటి అంటే నా సబ్స్క్రైబరా కాదా, ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబరా కాదా నాకు చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నాడు. గేమ్లోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందు బ్రోని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఓకే, హాయ్. హాయ్ అన్న. ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో, ఓకేనా? హాయ్ అన్న, నా పేరు విష్ణు. నాది నేటివ్ ప్లేస్ వచ్చి స్పాడేరు. ప్రజెంట్ ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఓకే ఓకే తమ్ముడు, ఎలా చూసావు సడన్గా? ఏంటి ఇటు నార్మల్గా వచ్చావా? నార్మల్గా వచ్చానండి. పై పక్క థింగ్స్ కొనుక్కోవడానికి వచ్చాను. సడన్గా మిమ్మల్ని చూసి పలకరిద్దామని వచ్చాను. గేమ్ ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా ఎగ్జైట్గా. ఓకే, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, ఈరోజు జనరల్గా మన గేమ్ షో నువ్వు చూస్తూ ఉంటావు కదా, క్యాష్ ప్రైజ్ అంతా నీకు తెలుసు 10,000. కానీ ఈరోజు డబుల్ అమౌంట్ 20,000. ఓకే, ఈరోజు గేమ్ షో మన గేమ్ అమౌంట్ వచ్చేసి 20,000. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000. నీకు ఈ మూడింటిలో ఏదో ఒకటి రావాలని అయితే నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. గేమ్ రూల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీకు ఎవ్రీ టైం నెంబర్ గెస్ట్ చేయడానికి 30 సెకండ్స్ టైం ఇస్తా. ఒక్కసారి నెంబర్ బయటకు చెప్పిన తర్వాత మళ్ళీ నెంబర్ చేంజ్ చేయడానికి అవ్వదు. నీకు ఇచ్చిన టైంలో ఒకేసారి నువ్వు నెంబర్ చెప్పాలి, అదే నెంబర్ నేను ఫైనల్ చేస్తాను. ఫస్ట్ ఛాన్స్లో కానీ గెస్ట్ చేస్తే 20,000, సెకండ్ ఛాన్స్లో కానీ గెస్ట్ చేస్తే 10,000, థర్డ్ ఛాన్స్లో కానీ గెస్ట్ చేస్తే 5,000. ఈ 3 ఛాన్స్లోని గెస్ట్ చేయలేకపోతే నువ్వు గేమ్ లూజ్ అయిపోయినట్టే. బాధపడకుండా, ఫీల్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోవాలి. రెడీయా? రెడీ అనే, చాలా ఎగ్జైట్గా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి ఓకే, థ్యాంక్ యూ. గేమ్ స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ నెంబర్ గెస్ట్ చేయడానికి రెడీయా? రెడీ అనే. నీకు నేను ఇస్తున్న టైం 30 సెకండ్స్, ఓకేనా? 30 సెకండ్స్ నువ్వు బాగా ఆలోచించుకో. నేను గెస్ ద నెంబర్ అనగానే నెంబర్ చెప్పాను, ఓకేనా? రెడీయా? రెడీ అనే. టైం స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ టైం 30 సెకండ్స్. నీ లక్కీ నెంబర్ చెప్తావో లేకపోతే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నెంబర్ అయితే చెప్పడానికి రెడీగా ఉండు. బాగా ఆలోచించుకో. గెస్ ద నెంబర్. 1 అనే. 1. నెంబర్ 1 గెస్ చేశాడు. బ్రీఫ్ కేస్ ఓపెన్ అవుతుందా లేదా అయితే చూద్దాం. ఈ ఛాన్స్లో నువ్వు విన్ అయితే అమౌంట్ ఎంతో తెలుసు కదా? తెలుసు అనే, 20,000. 20,000. గేమ్ అమౌంట్స్ ఎలా మారుతూనే ఉంటాయి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫర్ మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా గేమ్ని అయితే షేర్ చేయండి. తమ్ముడు నెంబర్ అయితే పెడుతున్నా. నెంబర్ 1. నెంబర్ 1 ఒకసారి చెక్ చేసుకో. లాక్ ఓపెన్ చేయి నీ హ్యాండ్స్తో. ఓపెన్ చేస్తావా? నీ హ్యాండ్స్తోనే దీన్ని ఓపెన్ చేయి. అంటే ఈ ఫస్ట్ రౌండ్ ఫెయిల్. రాంగ్ నెంబర్ గెస్ చేసు. 20,000 రూపీస్ ఛాన్స్ అయితే మిస్ అయిపోయాడు. నెక్స్ట్ 10,000 రూపీస్ ఛాన్స్ అయితే నేను ఇస్తున్నా. 10,000 రూపీస్ అయినా రావాలి అని నేను అనుకుంటున్నా.
ఎందుకంటే బిగ్ అమౌంట్ 20,000 రూపీస్ అమౌంట్ అయితే నువ్వు మిస్ అయిపోయావు. బాగా ఆలోచించు, మంచి నంబర్ చెప్పు. టైం స్టార్ట్ చేయనా? టైం స్టార్ట్. 30 seconds. ఫైవ్. Guess the number. 5 అనే. 5. నంబర్ 5 పెట్టాను, ఒకసారి చెక్ చేసుకో. ఓకేనా? నీ హ్యాండ్స్తోనే ఓపెన్ చేయి. ఓకే సార్, అంతే. సెకండ్ ఛాన్స్, 10,000 రూపీస్ ఛాన్స్. గేమ్ ఫీల్ అలా ఉంది నీకు? చాలా టెన్షన్గా ఉంది, అలాగే ఫస్ట్ టైం కదనే ఎగ్జైట్మెంట్ కూడా ఉంది మేము కలవడం, ఆడడం కూడా చాలా అంతే టెన్షన్గా ఉందా? ఒకవేళ ఈ 10,000 వస్తే నీ ప్లానింగ్స్ ఏంటి? దీంతో అసలు గేమ్ ఆడడానికి వచ్చే ముందు ఒక ప్లాన్ అనుకుంటావు కదా, ఏమనుకుంటావు? నా హాస్టల్ ఫీజు కట్టుకుంటాను. హాస్టల్లో ఉంటున్నావా? హాస్టల్ లేదు, గవర్నమెంట్ సీట్ వచ్చింది, హాస్టల్కి ఫీజు కావాలని మంత్లీ కట్టుకోవాలి కదా, దాన్ని కట్టుకుంటాను. ఓకే, ఈ అమౌంట్ కానీ వస్తే తను హాస్టల్ ఫీజు కట్టుకుంటాడంట. సరే, నీ హ్యాండ్స్తోనే ఓపెన్ చేయి. లేదు. సెకండ్ ఛాన్స్ కూడా లూజ్. వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక ఛాన్స్ ఉంది, థర్డ్ ఛాన్స్, 5,000 రూపీస్ ఛాన్స్. రెడీయా? ఓకే, రెడీ అనే. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, 5,000 రూపీస్ ఛాన్స్. ఈ ఛాన్స్ కూడా మిస్ అయితే తను ఫీల్ అవుతూ వెళ్ళిపోవాల్సిందే వెనక్కి. ఈ ఛాన్స్లో కానీ నువ్వు విన్ అయితే 5,000 రూపీస్ నీకు వస్తుంది. బాగా ఆలోచించి ఈ నెంబర్ అయితే చెప్పాలి, ఓకేనా? రాకపోయినా ఫీల్ అవ్వకూడదు. ఓకే, టైం అయితే స్టార్ట్ చేస్తున్నా. టైం స్టార్ట్స్. 30 seconds టైంలో నువ్వు కరెక్ట్గా చెప్పాలి. లాస్ట్ 10 seconds. గస్ ద నంబర్. 3 అనే. 3. బాగా ఆలోచించి చెప్పావు? బాగా ఆలోచించి చెప్తున్నాను. 3 క్లియర్. నెంబర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే నీకు ఛాన్స్ ఇస్తున్నా, నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అదే ఫిక్సా? నెంబర్ చేంజ్ చేసుకుంటావు? నెంబర్ ఫిక్స్ అని. ఫిక్స్. 3 ఫిక్స్. 3 ఫిక్స్. సరే, ఈసారి నా హ్యాండ్తో ఓపెన్ చేస్తాను. నెంబర్ 3. చూసుకో. నెంబర్ 3 ఓపెన్ చేసేనా? ఫస్ట్ టైం నీకు 20,000 రూపీస్ ఛాన్స్. మన గేమ్లోనే ఫస్ట్ అమౌంట్ ఇదే. ఇప్పటి వరకు 10,000 గేమ్. సరే, నాకు ఎందుకో ఈ ఛాన్స్ కూడా నువ్వు మిస్ అయిపోయావు అనిపిస్తుంది. మీది ఎక్కడ ఊరు? పాడేరు కదా? పాడేరనే. సరే, ఓపెన్ చేసానా? థర్డ్ ఛాన్స్ నువ్వు విన్ అయ్యావు. ఏంటి నీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందని. ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ మిస్ అయినా థర్డ్ ఛాన్స్కి కొట్టేయనిపిస్తుంది అని. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. కాకపోతే నువ్వు ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయావు. ఫస్ట్ ఛాన్స్ కానీ నువ్వు విన్ అయి ఉంటే ఈ టోటల్ క్యాష్ 20,000 క్యాష్ నీకే వచ్చేది. బట్ ఎనీవేస్ నువ్వైతే ఓ 5,000 రూపీస్ అయినా విన్ అయ్యావు. నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే హాస్టల్ ఫీజు కట్టుకుంటాను కాబట్టి. ఎప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతున్నావు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నావు? ఒకసారి మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న బాబు కాపేసి గేమ్ ఆడిపించారు కదా అని. అవును. అప్పుడు చూసి లైక్ ఫాలో అయ్యాను.
కానీ ఆ బాబుకి అతనికి రాలేదు. అప్పుడు నేను 2 ఛాన్సెస్ ఇచ్చా. ఓకే గుడ్. ఫైనల్గా థర్డ్ ఛాన్స్ విన్ అయ్యావు. 5,000 రూపీస్ నీ ప్రైజ్ నీకు ఇచ్చేస్తున్నా, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తున్నా. ఓకే 1,000 5,000. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. 5,000 రూపీస్ విన్ అయ్యావు. ఫైనల్గా 20,000 రూపీస్ ఛాన్స్ మిస్ అయ్యావు. 10,000 రూపీస్ ఛాన్స్ మిస్ అయ్యావు. బట్ ఫైనల్గా థర్డ్ ఛాన్స్ కొట్టావు. అసలు ఎంటైర్ గేమ్ నీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ అయితే నాకు మిమ్మల్ని చూడగానే చాలా ఎగ్జైట్ వచ్చిందని, దాంతోపాటు గేమ్ స్టార్ట్ చేద్దాం అనగా నాకు టెన్షన్ మొదలైంది. అసలు విన్ అవుతున్నా లేదా అనుకున్నాను. థర్డ్ ఛాన్స్లో కొట్టాను. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది కదా. బాధ అంటే సెకండ్ ఛాన్స్ ఉండింది కదనే, సెకండ్ ఛాన్స్ చూసుకుందాం అని నమ్మకం ఉండింది. సెకండ్ ఛాన్స్ పోయే కూడా థర్డ్ ఛాన్స్ మీద చిన్న హోప్ ఉండింది, నమ్మకం. నెంబర్ చెప్పాను, నా లక్కీ నెంబర్ గెస్ అయింది. ఫైనల్గా థర్డ్ ఛాన్స్లో విన్ అయ్యాడు. 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు కదా, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే మనం ఈ ఛాన్స్ ఇస్తున్నాం. ఓకే, మరి మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గేమ్ ఆడడానికి రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేద్దామా? ఓకే. సబ్స్క్రైబ్.